ఉమ్మడి కర్నూలు జిల్లా చాగలమర్రి ఆర్సీఎం ఎయిడెడ్ స్కూల్లో పనిచేస్తున్న ఓబులేస్ ను విధుల నుంచి తప్పించడం జరిగిందన్నారు. నాకు రావాల్సిన జీతాన్ని ఆపేసి నా ఉద్యోగానికి సంబంధించిన హెచ్ఆర్ బుక్ ని వారి వద్దనే ఉంచుకొని ఎవరికి చెప్పుకుంటావో చెప్పు అని బెదిరిస్తున్నారని బాధితుడు వాపోయాడు. అన్యాయమని అతన్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని బాధితుడు బోర్న విలిపించాడు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట బాధితుడు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాగలమర్రి ఎస్సీ కాలనీకి చెందిన ఓబులేస్ ను తొలగించడం అన్యాయమన్నారు. అతన్ని విధుల నుండి చేర్చుకోకపోతే ఆత్మహత్యతోనే శరణమని అంటున్న బాధితుడితో మా జిల్లా ప్రతినిధి కుమారస్వామి ఫేస్ టు ఫేస్. చాగలమర్రిలో ఒక ఆర్సీఎం లో స్కూల్లో పనిచేసే ఒక వ్యక్తి, ఒక టీచర్ ఉపాధ్యాయుడు మన దగ్గర ఉన్నారు. అయితే ఆయనకు అన్యాయం జరిగినది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అన్న, ప్రస్తుతం ఓబులేస్ మన దగ్గర ఉన్నారు. ఓబులేస్ అడిగి వివరాలు తెలుసుకుందాము. చెప్పండి ఓబులేస్, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఎందుకు ఇలాంటి కలెక్టరేట్కి రావాల్సి వచ్చింది? సార్ నమస్తే సార్, నా పేరు ఎం ఓబులేస్ సార్. నాకు డిఓ గారు, ఆర్జేడి గారు, ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనరు, ఆర్జేడి గారు కూడా 2025 వరకు ఉత్తర్వులు ఇచ్చినారు సార్. రీఇన్స్టేట్ ఇంటూ సర్వీస్ ఆర్సీఎం ప్రైమరీ ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్ కు నీ ఉద్యోగంకు ఉత్తర్వులు అని ప్రొసీడింగ్స్ ఇచ్చినారు సార్. కానీ నేను అనేక పర్యాయాలుగా నా స్కూల్ కు నేను పంపించండి సార్, నన్ను స్కూల్ కు రీఇన్స్టేట్ చేసుకోండి సార్ అని కర్నూలు జిల్లా డిఓ గారిని, నంద్యాల జిల్లా డిఓ గారిని రిక్వెస్ట్ చేసుకున్నాను సార్. అర్జీ ద్వారా కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను సార్. కానీ వారు ఇంతవరకు కూడా నాకు పూర్తి స్థాయిలో ఖచ్చితంగా జాయినింగ్ అథారిటీ ఇవ్వడం లేదు సార్. అంతేకాకుండా జాయినింగ్ గారు ఎందుకు ఇవ్వడం లేదు? డిఓ గారు నంద్యాల కానీ డిఓ కానీ కర్నూలు డిఓ కానీ మీకు ప్రస్తుతం అయితే డిఓ నంద్యాల డిఓనే ఎందుకు మీకు సరైన ఎవిడెన్స్ ఇస్తలేరు? అంటే ఖచ్చితంగా నాకు మొట్టమొదటి నుంచి ఎయిడెడ్ కాబట్టి, ఆర్సీఎం ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్ కాబట్టి కర్నూలు జిల్లానే డిఓనే నాకు ప్రమేయం అథారిటీ ఉంది సార్. ఈ మధ్యన రీసెంట్ గా విభజన జరిగి నంద్యాల జిల్లాగా విభజన జరిగింది సార్. అయినప్పుడు కూడా నాకు ఇద్దరి మీద అథారిటీ ఉంది సార్. అంటే కర్నూలు జిల్లా డిఓ గారు బాధ్యత వహించి చేయాలి, జాయినింగ్ అథారిటీ ఇవ్వాలి. అలాగే నంద్యాల జిల్లా డిఓ గారు కూడా బాధ్యత వహించి నా రికార్డ్స్ అన్ని ఎక్కడున్నాయి, నా అప్రూవల్ ఆర్డర్ ఎక్కడుంది, నా మొత్తం ఎస్ఆర్ బుక్ ఎక్కడుంది, నా జీతపత్రాలు ఎవరు తీసుకుంటున్నారు, నా పేరులో ఎవరైనా వేరొకరు ఉన్నారా, ఇప్పటి వరకు కూడా పనిచేస్తున్నారా నా ప్రైమరీ స్కూల్లో చాగలమర్రిలో అనేది స్పష్టంగా డిఓ గారు చెప్పడం లేదు. అలాగే నంద్యాల జిల్లా డిఓ గారు కూడా స్పష్టంగా చెప్పడం లేదు. కానీ నేనేమో గత 2 నెలలు స్కూల్కి వెళ్ళాను. కానీ అక్కడ ఉన్నటువంటి ఎంయూ గారు నా ఉత్తర్వులు 14/11/2017 సంవత్సరం డిఓ ప్రొసీడింగ్ ఆర్డర్, కర్నూలు జిల్లా డిఓ శ్రీమతి తాహిరా సుల్తానా ఇచ్చిన ప్రొసీడింగ్ ఆర్డర్ తీసుకొని ఆమె దగ్గరే పెట్టుకున్నారు ఎంయూ గారు. దాదాపు 5 సంవత్సరాలు అయింది. ఇంతవరకు కూడా నాకు ఏమీ కానీ ఇవ్వడం లేదు. కానీ తీసుకున్నట్టుగా రిసీవ్డ్ కాపీలని ఎంయూ గారు శ్రీమతి టి అనురాధ గారు సంతకాలు చేసి ఇచ్చినారు. ఆ విధంగా కూడా చాగలమర్రి ఎంఆర్ఓ గారు కూడా ఒక కంప్లైంట్ ఫిర్యాదు చేసి ఇచ్చినారు. వాళ్ళు కూడా ఈ డిఓ ఆర్జీడీ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఎంఆర్ఓ గారు రాసి ఇచ్చినారు. ఇంత ఇచ్చినా కానీ కూడా నాకు స్కూల్కి వెళ్తున్నా కానీ, ప్రైమరీ స్కూల్కి వెళ్తున్నా కానీ అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు, ఎంయూ గారు, హెచ్ఎం గారు శ్రీమతి ఎం వసుంధర గారు నన్ను బడికి రానియడం లేదు. ఈ ఉత్తర్వులు తప్పని, అంతేకాకుండా ఆ ఎంయూ దగ్గర పోయి జాయినింగ్ అథారిటీ రాపించుకుంటామని నన్ను ఇక్కడికి అక్కడికి తిప్పుతున్నారు. అంతేకాకుండా నేను గత 2 నెలల నుంచి స్కూల్కి పోతున్నా కానీ ఈ రోజు వరకు కూడా నాకు జీతపత్యాలు ఏమీ కానీ పెట్టడం లేదు. అంతేకాకుండా చాగలమర్రిలో ఆర్సీఎం స్కూల్కు పోలీస్ ఎస్ఐ గారిని పంపించి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ఎస్ఐ గారు, పోలీస్ ఎస్ఐ గారు సురేష్ కుమార్ సార్తో లాకప్లో పెట్టి నన్ను దాడి చేపించారు. హెచ్ఎం గారు, ఎం వసుంధర గారు సతాయిస్తున్నారు. ఇప్పుడు ఎంఈఓ దగ్గరికి మీరు పోయి సరైన లెటర్ తీసుకురమ్మని చెప్పారు. మీరు ఎంఈఓ గారిని కలిసారా, కలిసలేదా? కలిసిన సార్, అనేక సార్లు కలిశాను, అనేక సార్లు విజ్ఞప్తి చేసుకున్నాను. మేడం గారు డిఓ ఉత్తర్వులు, ఆర్జేడీ ఉత్తర్వులు ఇచ్చిన మేరకు, ఈ మధ్యన 2025 కూడా ఆర్జేడీ ఉత్తర్వులు ఇచ్చిన మేరకు కూడా నాకు అక్కడే ప్రైమరీ స్కూల్ అనే నాకు పోస్టింగ్ ఉంది, నాకు జాయినింగ్ అథారిటీ ఇవ్వండి, మీరు ఒకసారి వచ్చి చెప్పండి, హెడ్ మాస్టర్కి చెప్పండి, కరస్పాండెంట్కి చెప్పండి అని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కానీ ఆమె నిర్లక్ష్యంగా నా మీద దళితుడని కుల వీక్ష చూపిస్తూ నాకు ఈ రోజు వరకు కూడా ఏమీ కానీ చేయడం లేదు. నేను అందువలన కర్నూలు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి, డిఓ గారి దగ్గరికి, నంద్యాల జిల్లా డిఓ దగ్గరికి అనేక పర్యాలుగా, అనేక సంవత్సరాలుగా తిరుగుతున్నాను. నాకు ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. జరుగుతుందని ఉద్యోగ ఉత్తర్వులు పూర్తి స్థాయిలో ఆర్డర్ కాపీలు ఇస్తారని డిఓ గారి దగ్గర తిరుగుతున్నాను. మీరు ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి డిఓ గారి చుట్టూ తిరుగుతున్నారు.
కోర్టును ఆశ్రయించారు లేదా? కోర్టును ఆశ్రయించిన సార్, హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాను. డిఓ ఉత్తర్వుల మేరకు వాళ్ళు పిటిషన్ ఆర్డర్ నంబరింగ్ ఇచ్చినారు, అలాగే రీకౌంటర్ ఇచ్చినారు, కౌంటర్ ఇచ్చినారు, కౌంటర్ అన్ని వచ్చినాయి. కానీ నాకు ఫైనల్ ఆర్డర్ కాపీ ఇవ్వడం లేదు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లాయర్ గారు. కానీ డబ్బులు ఆశించి వాళ్ళు కొద్దిగా సతాయించినట్టుగా అట్లే నిలబెడుతున్నారు, డబ్బులు కావాలంటున్నారు. నేను పేదవాడిని సార్, తర్వాత ఏదైనా చేయండి సార్, పర్సెంటేజ్లో తీసుకోండి సార్ అంటుంటే అక్కడ లాయర్ గారు ఏం చెప్పడం లేదు, తికమక చేస్తున్నారు లాయర్ గారు. అందువల్ల నాకు హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టుకొని డిఓ గారు గవర్నమెంట్ పరంగా, ప్రభుత్వ పరంగా డిఓ గారు, కర్నూలు జిల్లా డిఓ గారు, నంద్యాల జిల్లా డిఓ గారు, ఆర్జేడీ గారు, కడప జిల్లా ఆర్జేడీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నాకు ఇక్కడనే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో, ఆత్మవిశ్వాసంతో నాకు వెంటనే డిఓ గారు ఉత్తర్వులు ఇచ్చి పూర్తి స్థాయిలో డ్యూటీకి వెళ్ళమని మాన్యువల్ గా వెంటనే ఫోన్ చేసి పత్రికా విలేకరుల ద్వారా పేపర్ న్యూస్ ఇస్తారనే ఉద్దేశంతో పెద్ద మనసుతో నేను ఇక్కడ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర డిఓ ఆఫీస్ దగ్గర తిరుగుతున్నాను సార్, నాకు న్యాయం జరుగుతుందని. అయితే దళితుడని ఓబులేస్ డిఓ గారు కానీ ఇట్లా కోర్టుగా అడ్వకేట్ కానీ డబ్బులు ఆశించి ఆయనకు సరైన న్యాయం జరగలేదని చెప్పి ఇప్పుడు ఈ రోజుగా స్పందనకు రావడం జరిగింది. జెడ్ టీవీ మీ కుమార్, కర్నూలు.